ఏంటి మస్తాన్, ఏమైంది? ఏం లేదు సార్, గాజు బొమ్మ కింద పడేశాను. అంటే ఈ ఫోటో నీది గోడకు తగిలించుంటుంది, వీళ్ళు పగలు కొట్టుంటారు. మన ఇంట్లో గాజు బొమ్మే ఉంది మస్తాన్. ఉందిలే అమ్మా, మీరు లోనికి వెళ్ళండి. పాపం అలసిపోయి వచ్చారు. అవునమ్మా, బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి రిలాక్స్ అవ్వండి, వెళ్ళండి. అవునక్ష, పద. ఇందాక తలనొప్పిగా ఉందన్నావు కదా, నా షెల్ఫ్లో టాబ్లెట్ ఉంది, ఇస్తాను పద. ఇంకా ఎంతకాలం ఈ దాగుడు మూతలు ఆడతారండి మీరంతా? ఏంటే, ప్లాన్ ఫెయిల్ అయిందని బాధగా ఉంది కదూ? మంచి వాళ్ళకి ఎప్పుడు చెడు జరగదు. ఆ యదో సచ్చినోడు వచ్చాడు కాబట్టి మీరు బతికిపోయారు. ఇంకోసారి మస్తాన్ని ఎదవా గిదవా అన్నావంటే చంపేస్తాను. నాకు శ్రీరామెంతో మస్తాను అంతే. ఇక నిన్నొదలను, చూస్తూ ఉండు. రాలేఖ, అవునండి, అక్షర కార్తికేయ సినిమాకి వెళ్ళొచ్చారు. అబ్బా, మన అబ్బాయి ఎంత సంతోషంగా ఉన్నాడో. బిడ్డ పాపం, ఎంత కాలం అయిందండి వాడి కళ్ళల్లో సంతోషాన్ని చూసి. సరేలేండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఆగు రాజేశ్వరి. ఏంటే చిన్న పెద్ద లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు? చావో రేవో, తాడో పేడో తేల్చుకుందామని. మంచిది, రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాంలే. మీ అందరికీ రేపు అనేది ఉంటుంది, నాకు తప్ప. అవును రాజేశ్వరి, మీరు ఇలాగే దానికి భజనలు చేస్తూ ఉండండి. నేను ఇవాళ రాత్రికి మీ చీరతో ఊరేసుకొని చస్తాను. అది మీ పేరు మీ అబ్బాయి పేరు రాసి మరీ చస్తాను. అప్పుడు తల్లి కొడుకులిద్దరూ జైల్లో, నీ కోడళ్ళిద్దరూ ఇంట్లో. అప్పుడు ఆ అక్షర్ని రాచి రంపాన పెట్టి బెదిరిపోయి ఇంటికి పారిపోయేలా చేస్తాను.